పశువులకు రక్షణ కొరకు 10 లక్షల రూపాయల యూనిట్ ఖరీదుతో జిల్లాలో 5 చొప్పున ఉపాధి హామీ పథకం నిధులు అనుసంధానంతో గోశాలను నిర్మించాలని ప్రతిపాదించాం. పశుగ్రాస భద్రత కొరకు 22 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. రాయితీపై పాలు పితుకు యంత్రాలు, గడ్డి కత్తిరించే యంత్రాలు, మాగుడి గడ్డి తయారీ యంత్రాలు, పశుదానా, మాగుడి గుడ్డి, పశుగ్రాస విత్తనాలు, ఖనిజ లవణ మిశ్రమాలు సరఫరా చేయడం జరుగుతుంది. పశు బీమా వేయించినటువంటి పశువులకు మరణించినట్లయితే పరిహారం చెల్లించడం జరుగుతుంది. 380 పశు వైద్యశాలల మరమ్మతులకు 400 కొత్త పశు వైద్యశాలల నిర్మాణ దశల వారీగా చేపడతాం. మనుషులకు ఆధారం ఉన్నట్లుగా పశువులకు గుర్తింపుకు గో ఆధార్ పథకాన్ని తీసుకువస్తున్నాం. ఫింగర్ ప్రింట్ వలె పశువుల చర్మం మీద కూడా గుర్తింపు నమోదు చేస్తున్నాం. దీని ఆధారంగా పశువుల బీమా ఇతర పథకాలు వర్తిస్తాయి. 2026-27 సంవత్సరంలో పశు సంవర్ధక శాఖకు 1121.26 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. మత్స్యశాఖ చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 29% వాటాతో, సముద్ర ఉత్పత్తుల్లో ఎగుమతుల్లో 34% వాటాతో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. సుమారు 75% రొయ్యల ఉత్పత్తి మన రాష్ట్రం నుంచే జరుగుతుంది. 2025-26కు 66.62 లక్షల మెట్రిక్ టన్నులు లక్ష్యానికి గాను జనవరి 2026 నాటికే 53.25 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించాం. 2025-26 సంవత్సరానికి మత్స్యరంగంలో 19% వృద్ధి సాధించగలిగామని అంచనా వేయడమైంది. 2026-27 సంవత్సరానికి 27% వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జోన్ నాన్ జోన్ సంబంధం లేకుండా అర్హులైనటువంటి ఆక్వా రైతులకు యూనిట్కి ₹50 చొప్పున విద్యుత్తుని సరఫరా చేస్తున్నాం. 2025-26 సంవత్సరం డిసెంబర్ 2025-2026 వరకు ఆక్వాకల్చర్ రైతులకు విద్యుత్ సబ్సిడీగా 627 కోట్ల రూపాయలు ఖర్చు చేయబడింది. 2026-27 సంవత్సరానికి అవసరమైన సబ్సిడీ మొత్తం 1145 కోట్ల రూపాయలు అంచనా వేయబడింది. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు 2705 కొత్త ఆక్వా కనెక్షన్లు కూడా ఇవ్వబడ్డాయి. సముద్ర మత్స్య అభివృద్ధి మత్స్యకారు సేవలో పథకం కింద వేట నిషేధ కాల భృతిని 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకి పెంచి